హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ చందుకోడ మంచిలి అండ్ ఫోక్లో మనకి చాలా ఏమంటారు ఒక దిగ్గజం అనొచ్చు, లేదంటే ఒక ఫేమస్ డ్యాన్స్ మాస్టర్ అనొచ్చు, శేఖర్ వైరస్ గారు. సో వాళ్ళ టీం ఇప్పుడు మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అసలు ఎన్ని సాంగ్స్ చేశారు వీళ్ళు, ఎన్ని ఇయర్స్ నుంచి మాస్టర్ దగ్గర వర్క్ చేస్తున్నారో ఒకసారి కనుక్కుందాం. సో హలో. ఓకే, సో ఇందులో మీ అందరిలో సీనియర్ ఎవరు? ఓకే, ఒకటే ఫింగర్ డైరెక్ట్గా. పేరేంటి? ఓకే, సో ఎన్ని ఇయర్స్ నుంచి మాస్టర్ గారి దగ్గర వర్క్ చేస్తారు? నియర్లీ 4 years. 4-5 years. సో వీళ్ళందరూ ఎప్పుడు జాయిన్ అయ్యారు మీతో? వీళ్ళందరూ ఉంటున్నారు చాలా మంత్స్ నుంచి. మంత్స్ నుంచి. సో ఇయర్లీ ఎక్స్పీరియన్స్ అంటే మీరు ఒక్కరే ఇక్కడ. ఓకే, సో మీరు ఎన్ని సాంగ్స్ చేశారు మాస్టర్ దగ్గర? 400+. మీరు? నేను 30+ చేశాను. ఓకే, మంత్స్లో వచ్చి కూడా బాగానే కవర్ చేస్తున్నారు మీరు. 50+. హాఫ్ సెంచరీ. 50. హాఫ్ సెంచరీ. 200. సీనియర్. 50. నేను ఫోక్ సాంగ్స్లో ఇప్పుడు వచ్చిన ఒక 20 సాంగ్స్ దాకా చేసిన. బ్రో ఏంటి మొత్తం ఒక గ్యాంగ్ ఒకటైతే మీరు ఒక్కలే సింగిల్ గా ఉన్నారు, ఏంటి మన బాయ్స్ బ్యాచ్ ఏమైంది? ఉన్నారు బయట ఉన్నారు, బయట ఉన్నారు, పైన ఉన్నారు. సో అంటే లైక్ మాస్టర్ ఎలా చూసుకుంటారు మిమ్మల్ని? నార్మల్గా డ్యాన్స్ ప్రిపరేషన్ కానీ, లేదు మీకు ఒక సాంగ్ వస్తుందంటే మీకు ఎలా ఉంటుంది ప్రాక్టీస్ టైంలో? లేదు మాస్టర్ వచ్చి చెప్పాలా, లేదంటే మీ సీనియర్ చెప్పేస్తారా మొత్తం? లేదు, అంటే మాస్టర్ చూసుకుంటారు మొత్తం, డాన్స్ ప్రతి ఒక్కటి మాస్టర్ చూసుకుంటారు, మాస్టర్ చెప్పేస్తారు అన్ని. తర్వాత మీరు ప్రాక్టీస్ చేపిస్తారు. ఓకే ఓకే, సో అంటే లైక్ వీళ్ళందరిలో అందరూ మాటినే స్టూడెంట్స్ అయినా, లేదు అంటే అందరూ మాట వింటారు? అంటే ఓన్లీ కెమెరా ముందు అలా చెప్తున్నారా? నువ్వు చెప్పు నార్మల్గా, నువ్వు ఒక్కడే అబ్బాయి ఉన్నావు ఇక్కడ. సో ఇందులో ఎంతమంది గుడ్ స్టూడెంట్స్ ఉన్నారు మీ మాస్టర్? రియాలిటీ చెప్పాలంటే అందరు గుడ్ స్టూడెంట్సే. ఇక ఫస్ట్లీ ఇక అక్క భవిత అక్క అని మోస్ట్లీ సీనియర్ పర్సన్. సో ఒక్కతే సీనియర్. తనే సీనియర్. సో సీనియర్ డామినేషన్ ఏమైనా చేస్తుందా? లేదు, తనకు డామినేషన్ ఎవరు లేరు. లేరు. మోస్ట్లీ రాగ్ ఏమన్నా రాగింగ్ లేదు, అట్లే ఏమి ఉండదు అసలు. అక్కడ నుంచి చూపిస్తున్నారు. అట్లేం లేదు, అట్లేం లేదు. ఓకే, సో అంటే డాన్స్ ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నాను? నేను 2020లో స్టార్ట్ చేసిన డాన్స్ అనేది. ఒక 2 years టీవీ షోస్ అవి చేసిన. ఎందులో చేసిన శ్రీదేవి డ్రామా కంపెనీలో చేసిన, ఇంకా జీ తెలుగు ఈవెంట్స్ చేసిన. అవి చేసి కొన్ని తర్వాత ఇంకా నాకు పాలిటెక్నిక్లో సీట్ వస్తే ఇక అటు సైడ్ వెళ్ళిపోయినా. ఫైనాన్షియల్గా వదిలేమన్నారా? అంటే కొద్దిగా ఇప్పుడు ఫైనాన్షియల్గా ఇబ్బంది అయింది, దానివల్ల ఆగిపోయినా. మళ్ళీ 3 years ఆగేసి మళ్ళీ స్టార్ట్ చేసిన. ఇప్పుడే ఒక 3 songs వస్తుంది. మాస్టర్ దగ్గరికి వచ్చిన, శేఖర్ మాస్టర్ దగ్గరనే వచ్చిన. సో ఎలా వెళ్తుంది అంతా? గోయింగ్ గుడ్ లేదు అంటే? ఆల్ గోయింగ్ గుడ్ బ్రో. అండ్ మీ పేమెంట్స్ అందరూ ఎవరు ఇస్తారు? ఆమెనే ఇస్తారా? భవిత సిస్టర్ అసిస్టెంట్, మాస్టర్కి అసిస్టెంట్. ఏంటి మీకు ఇంత ఫాలోయింగ్ ఉంది మీ బ్యాచ్ లో? అంటే ఏమన్నా వెరీ గుడ్ క్యాండిడేట్, చాలా మంచి అమ్మాయి, హోమ్లీగా ఉంటుంది, యాటిట్యూడ్ ఏమి ఉండదు అమ్మాయికి. ఈజ్ ఎ సీనియర్ మోస్ట్ గర్ల్ అయినా, సీనియర్ మోస్ట్ డాన్సర్ అయినా అందరినీ బాగా చూసుకుంటుంది. లైక్ ఏ మదర్, లైక్ ఏ సిస్టర్. ఈజ్ ఎ వెరీ హోమ్లీ పర్సన్, హోమ్లీ క్యాండిడేట్. మా ఫ్యామిలీ ఒక అమ్మాయి లాగా ఉంటుంది తను. వీళ్ళందరిలో మీరు ఒకలే ఏంటి ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ ఉందంట? నాకేం లేదు బ్రో. లేదు లేదు. ఓకే, సో ఏంటి అంటే లైక్ ఈ డాన్స్ త్రూ ఇంకా మీరు ఏం చేయాలనుకుంటున్నారు నెక్స్ట్? వాట్స్ యువర్ ఆల్ నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి మీవి? నెక్స్ట్ ప్లాన్స్ అంటే ఏం లేదు, డాన్స్. హీరోయిన్. వావ్, సూపర్. ఒక మంచి ఆన్సర్ దొరికింది నాకు ఇక్కడ. హీరోయిన్. ఓకే, ఎలాంటి సినిమాలు తీయాలనుకుంటున్నాను హీరోయిన్ గా ఛాన్సెస్? సాంగ్. ఓకే, సాంగ్ లో హీరోయిన్ గా మెయిన్ లీడ్. ఓకే, ఇప్పుడు 50యా? సో ఇంకో 50 సాంగ్స్ వచ్చేలోపు నువ్వు మెయిన్ లీడ్కి వెళ్ళిపోవాలి. మీరు 400 సాంగ్స్ చేశారు, మీరు ఎప్పుడు కనిపిస్తారు లీడ్? అంటే లీడ్ ఎన్ని చేశారు? చేశాను, ఒక 15-20 వరకు చేశాను. ఓకే, లీడ్ సాంగ్స్ చేస్తూ అండ్ సైడ్ కూడా చేస్తున్నారు. గ్రేట్. సో కంప్లీట్ గా ఇంకెప్పుడు సైడ్ మానేసి లీడ్కి వెళ్ళిపోతారు? టైం వచ్చినప్పుడు. మీరు? నేను రెండు చేస్తాను. రెండు చేస్తారా? చేస్తున్నా. సూపర్. అంటే అందరూ ఇక్కడ మనకన్నా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వీళ్ళందరూ. బ్రో నువ్వు ఎప్పుడు లీడ్కి వెళ్ళిపోతున్నావు? బాగా అందంగా కనిపిస్తున్నావు. థ్యాంక్ యూ బ్రో. నేను ఇక నాకు ఛాన్స్ వస్తే చేస్తా బ్రో. డాన్స్
సో అందరూ అంటే లైక్ డాన్స్ ఇష్టమైన వాళ్ళందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టి చూస్తే ఇక వీళ్ళనమాట వాళ్ళ మాస్టర్ గురించి ఎక్కడ తగ్గట్లేదు అండ్ వాళ్ళ సీనియర్ పర్సన్ గురించి కూడా ఎక్కడ తగ్గించట్లేదు. సో నైట్ వీళ్ళకి బిర్యానీ పార్టీ ఇస్తానని చెప్పింది, అందుకే కెమెరా ముందు మాత్రం ఇలా చెప్తున్నారు. లేదండి అట్లేం లేదు లేదు బ్రో, ఏదైనా ఉంటే జెన్యున్ గానే చెప్తాం బ్రో, డాన్సర్లం కదా. యాంకర్ని బ్రో, నేను జెన్యున్గానే చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అంటే లైక్ కొంచెం టైం ఇచ్చినా కానీ మంచి ఫన్ టైం ఇచ్చారు. అండ్ మీ సీనియర్ని అయితే అసలు అదే ఎందుకు నాకు అర్థం కావట్లేదు, మీ సీనియర్ అంత పొగడుతున్నారు. ఓకే, సో జెన్యున్నెస్ మీ దగ్గర మీ దగ్గర తెలిసిపోతుంది అనమాట ఎంత జెన్యున్గా ఉన్నారు, ఎంత మంచి పర్సన్. చూస్తున్నాం కదా ఆఫ్ ద కెమెరా వాళ్ళు అట్ సైడ్ డాన్స్ చేస్తున్నారు, ఇట్ సైడ్ స్టూడెంట్స్ని భయపడుతున్నారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకో మంచి ఇంటర్వ్యూతో మేము ముందుకు వచ్చేస్తాను. అండ్ దాన్ని కీప్ వాచింగ్ అ ఛానల్.